కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే కేరళలో కూడా జరిగింది. ఒక కాథలిక్ స్కూల్, ఒక ముస్లిం విద్యార్థిని, కొన్ని తీవ్రవాద సంస్థల ప్రమేయం, కోర్టు తీర్పులు, వీటన్నింటి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే ఇది కేవలం ఒక హిజాబ్ గొడవ కాదని, దీని వెనుక ఒక పెద్ద టూల్ కిట్ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్. ఇది ఒక కాథలిక్ చర్చ్ నడిపే పాఠశాల. ఇక్కడ చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని జూన్ 2025లో అడ్మిషన్ తీసుకుంది. అప్పటి నుండి అక్టోబర్ వరకు, అంటే దాదాపు 5 నెలల పాటు ఆమె స్కూల్ యూనిఫామ్ అయిన ప్యాంటు, షర్టును ఎలాంటి అభ్యంతరం లేకుండా వేసుకుంది. తల్లిదండ్రులు కూడా స్కూల్ నిబంధనలకు ఒప్పుకున్నారు. కానీ అక్టోబర్ 7న హఠాత్తుగా ఆమె హిజాబ్ ధరించి పాఠశాలకు వచ్చింది. స్కూల్ నిబంధనల ప్రకారం మతపరమైన వస్త్రధారణకు అనుమతి లేదు. దీంతో యాజమాన్యం ఆమెను హిజాబ్ తీసివేయమని కోరింది. ఆ అమ్మాయి నిరాకరించడంతో ఆమెను తరగతిలోకి అనుమతించలేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి తండ్రితో పాటు నిషేధిత పిఎఫ్ఐ యొక్క రాజకీయ విభాగమైన ఎస్డిపిఐ సభ్యులు పాఠశాలలోకి చొరబడి అక్కడి సిస్టర్స్ ను, సిబ్బందిని బెదిరించారు. ఇది కేవలం ఒక విద్యార్థిని సమస్య కాదని, క్రిస్టియన్ మేనేజ్మెంట్ పై ఒక పథకం ప్రకారం చేస్తున్న దాడి అని ఆయన ఆరోపించారు. ఈ గొడవల కారణంగా పాఠశాలకు 2 రోజులు సెలవులు ప్రకటించి యాజమాన్యం పోలీసుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ స్కూల్లో మొత్తం 450 మంది విద్యార్థులుంటే వారిలో 117 మంది ముస్లిం అమ్మాయిలే. వాళ్లలో ఎవ్వరికీ లేని అభ్యంతరం ఈ ఒక్క అమ్మాయికి 5 నెలల తర్వాత ఎందుకు వచ్చింది? ఇది అచ్చం కర్ణాటకలో ఎన్నికలకు ముందు జరిగిన హిజాబ్ వివాదాన్ని గుర్తు చేస్తోంది కదా. అక్కడ కూడా పిఎఫ్ఐ యొక్క విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ వివాదాన్ని పెద్దది చేసింది. ఇప్పుడు కేరళలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అదే హిజాబ్ టూల్ కిట్ మళ్లీ బయటకు తీశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వివాదంపై కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూడా విచిత్రంగా ప్రవర్తించింది. విద్యాశాఖ మంత్రి మొదట పాఠశాల నిబంధనలు పాటించాలి అని చెప్పి ఆ తర్వాత మాట మార్చి హిజాబ్ ధరించడం విద్యార్థిని హక్కు, స్కూల్ అడ్డుకోకూడదు అని అన్నారు. చివరికి స్థానిక కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ జోక్యంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ యూనిఫామ్ పాటిస్తామని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. చూడండి, ఈ మొత్తం ఎపిసోడ్లో కితాబ్ కన్నా హిజాబ్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. పిల్లల చదువును పక్కన పెట్టి వాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయ చదరంగం ఆడుతున్నది ఎవరు? ఈ హిజాబ్ టూల్ కిట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో నిర్భయంగా చెప్పండి. ఈ విషయంపై ఇంకా చాలా చర్చ జరగాలి కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.